నా పేరు రాజేష్ ఎలిగేటి అండి. నేత. నేను హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ BFA కోర్స్ చేయడం జరిగింది. ఆ కోర్సులో పెయింటింగ్ డిపార్ట్మెంట్ చేశాను. కానీ నేను పెయింటింగ్ చేసినప్పుడు కూడా స్కల్ప్చర్స్ మీద ఎక్కువ మక్కువ ఉండేది, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అలా మొదట్లో నేను మామూలు విగ్రహాలు, బయట పెట్టే విగ్రహాలు కానీ, గార్డెన్లో పెట్టే విగ్రహాలు కానీ, స్కల్ప్చర్స్ కానీ డిఫరెంట్గా చేస్తుండేవాడిని. నేను జాబ్ చేస్తూ కూడా పార్ట్ టైమ్గా టూరిజం డిపార్ట్మెంట్ కానీ, ప్రైవేట్ వ్యక్తుల విగ్రహాలు కానీ, ఆర్ట్ వర్క్లు పట్టుకొని ఎన్నో మ్యూరల్స్ చేశాను, ఎన్నో పెయింటింగ్స్ చేశాము. మాదొక టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండి. మా ఆ సంస్థ పేరు ఆర్ట్ లింక్స్. నేను ఒక్కడిని మ్యాక్సిమం వర్క్ చేస్తుంటే డిఫరెంట్ వర్కులు కూడా కమర్షియల్గా చేపించినప్పుడు నేను వేరే వాళ్ళ సహాయం కూడా తీసుకొని ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం జరుగుతుంటుంది. అందుకే ఆర్ట్ లింక్స్ అనేది ఒక కళాకారుల బృందం. నేను నా ప్రత్యేకత ఏంటంటే ఈ సజీవ విగ్రహాలండి. ఈ సజీవ విగ్రహాలు అనేది నేను 16 సంవత్సరాల క్రితము బాబాని, షిరిడి సాయిబాబాని సజీవంగా చేయడం జరిగింది. 16 సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికీ. నేను మొదట్లో బాబా రాయి మీద కూర్చున్న విగ్రహం ఒకటి చేశాను, ద్వారకమ్మ ఒక విగ్రహం చేశాను. దాని తర్వాత వివిధ భంగిమల్లో ఉయ్యాల పడుకుంది ఒకటి, అలా వంట చేస్తున్న విగ్రహం ఒకటి, అలా రకరకాలుగా చేయడం జరిగింది. నేను ఇప్పటికీ ఆల్ ఓవర్ ఇండియాలో 65 పైన పెట్టాను. మన ఒక హైదరాబాద్లోనే 40 పైన పెట్టాను, బయట దేశాల్లో కొన్ని పెట్టాను. ఇవన్నీ ఒక ఎత్తండి. షిరిడి మెయిన్ టెంపుల్కి ఇవ్వడం అనేది, అంటే షిరిడి అంటే మహారాష్ట్రలో ఉన్న షిరిడి సంస్థాన్ ట్రస్ట్, అది మెయిన్ గుడి బాబాకి, అది ముఖ్యమైన ప్రముఖమైన దేవస్థానం. ఆ దేవస్థానానికి నేను ఒక విగ్రహం ఎప్పుడైతే చేశానో, ఇన్ని చోట్ల పెట్టానో, ఆ గుడికి ఒకటి సమర్పించుకోవాలని 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేశానండి. 5 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే ఒక గొప్ప వ్యక్తి ద్వారా బాబా భక్తుడు వాళ్ళ అమ్మగారి విగ్రహం చేయడం జరిగిందండి. వాళ్ళ అమ్మగారి విగ్రహం చేసిన తర్వాత ఆయన ఆ షిరిడికి ఒక బంగారంతో సమాధిని చేపించాడు. అలాంటి గొప్ప వ్యక్తి ద్వారా నేను అప్రోచ్ చేయడం జరిగింది. ఆయన సహకారాలతో ఆయన రికమెండ్ చేసినందుకు నేను వెళ్ళి షిరిడి చైర్మన్ కలిసినప్పుడు ఆయన ఫోటోలు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అబ్బా, బాబా నిజంగా సజీవంగా ఉంది, బాబా మనిషిలాగా చేసావు, చాలా అద్భుతంగా ఉంది, మేము ఇక్కడ ధ్యాన మందిరం కడుతున్నాం, ధ్యాన మందిరంలో మీరు పెట్టొచ్చు అని అంటే నేను చాలా సంతోషం వ్యక్తం చేసి ఒక విగ్రహం ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు ఆ విగ్రహము చాలా ఎక్స్ట్రాడినరీ, అంటే మామూలు విగ్రహాలుగా కాకుండా చాలా ప్రత్యేకత ఉండి, చాలా లైవ్గా ఉండి, చాలా రియలిస్టిక్గా ఉంటేనే వాళ్ళు విగ్రహం తీసుకుంటారు. అలాంటి గొప్ప అవకాశం నాకు దక్కినందుకు బాబా ఆశీర్వాదంతో నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తూ నా సంతోషానికి అసలు అవధులు లేవండి. మొట్టమొదటి విగ్రహం 4 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఇచ్చానో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అప్పుడు ఆ విగ్రహం ఇచ్చినప్పుడే షిరిడి చైర్మన్ గారు ఏమడిగారంటే, ఇంకా 2 భంగిమలు చేసావు కదా, మిగతా భంగిమలు ఉయ్యాల్లో పడుకుంది ఒకటి, ద్వారకమ్మ విగ్రహం ఒకటి, అది కూడా డొనేట్ చేయగలవా అన్నారు. కానీ అప్పుడు నేను ఆలోచించాను, నేను ఆర్థికంగా ఉన్నోడిని కాదు, ఆయన కూడా బాబా మీద భారం వేసి 2 విగ్రహాలు ఇస్తానండి అని ఒప్పుకున్నాను. ఆ 2 విగ్రహాలు ఎప్పుడైతే ఇస్తానన్నానో ఆటోమేటిక్గా బాబా గారు నా ఆర్థిక పరిస్థితి చూసి ఆ డోనర్స్ ఇద్దాన్ని ఆయనే చూసుకున్నారండి. ఆ 2 విగ్రహాలు ఇద్దామని నేను షిరిడికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఉన్నారు, మీరు ఆల్రెడీ ఇచ్చిన విగ్రహంతో చాలా షిరిడికే గొప్ప శోభగా చేకూర్చింది, చాలామంది చూసి ఆశ్చర్యపోతున్నారు, తప్పకుండా మీరు ఇంకా 2 విగ్రహాలు ఇస్తా అంటే ఆ క్యూ కాంప్లెక్స్లో ఎక్కడ పెడతారో మీరే వెళ్ళి చూడండి, చూసి మాకు సజెస్ట్ చేయండి, దాన్ని బట్టి మనం పెడతాం అంటే నేను అన్నాను, మొత్తం క్యూ కాంప్లెక్స్ దర్శన హాల్ చూసి వచ్చి, సార్ 2 విగ్రహాలే కాదు సార్, ఒక 5-6 విగ్రహాలు పెట్టొచ్చు అని నేను మామూలుగానే వాళ్ళకి మాట వరుసగా చెప్పినందుకు అదే ఇప్పుడు నిజమైందండి. వాళ్ళు ఏమన్నారు, ఒక్క విగ్రహం ఇస్తేనే కాదండి, విగ్రహాన్ని భద్రపరుస్తూ విగ్రహం పాడవకుండా గ్లాస్ కేస్తో సహా ఇస్తే మేము తప్పకుండా యాక్సెప్ట్ చేస్తామంటే, మిమ్మల్ని డోనర్ పేరు కూడా మీరు అలో చేస్తే చాలా గొప్ప సంతోషం అండి. అసలు వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా కూడా షిరిడిలో డోనర్ పేరు పెట్టనివ్వరండి. అలాంటిది నేను ఇచ్చిన విగ్రహం ధ్యాన మందిరంలో పెట్టుకున్నారు. ఆ ధ్యాన మందిరంలో మా అమ్మ నాన్నగారి పేరు, నా పేరు, మా సతీమణి గారి పేరు కూడా వాళ్ళు అలో చేశారు. ఆ పేరు చిరస్థాయి ఎల్లకాలం ఆ పేరు ఉండిపోతుంది. అది చాలా గొప్ప అవకాశంగా భావిస్తూ మిగతా డోనర్స్ కూడా అలా పేరు పెట్టాలని నేను సూచిస్తే వాళ్ళు తప్పకుండా పెడదామండి అని ఒప్పుకుంటే, నేను నా పాత బాబా డివోటీస్ని, నా పాత కస్టమర్స్ని అడిగినప్పుడు 5 మంది ముందుకు వచ్చారండి. అలా 5 మంది ముందుకు వస్తే 5 డిఫరెంట్ విగ్రహాలని మేము చేయడం జరిగింది. ఒక విగ్రహం నేను షిరిడిలో ఉన్న ముఖ్య గుడిలో ఉన్న ధ్యాన మందిరం మెడిటేషన్ హాల్కి సమర్పించడం జరిగింది. అది 4 సంవత్సరాల క్రితం అండి. ఇప్పుడు ఈ మధ్యనే గత మే నెలలో ఒక విగ్రహం, జూన్ నెలలో 4 విగ్రహాలు. ఒక విగ్రహం దాత వచ్చేసి గీతా ప్రకాష్ చెన్నవర్ గారు, సికింద్రాబాద్లో ఉన్న AOC సెంటర్లో ఉంటారండి. వాళ్ళు మొట్టమొదటి విగ్రహం పడుకున్న సాయిబాబా చేసి ఆలేరు సాయిబాబా గుడికి ఇవ్వడం జరిగింది. వాళ్ళే ఇంకొక విగ్రహం షిరిడికి సమర్పించడం జరిగింది. అలాగే రెండో విగ్రహం వచ్చేసి కోనాల మోహన్ రెడ్డి గారు, శ్రీదేవి గారు బాలనగర్లో ఉంటారండి.
ఓ, మా పద్మానగర్ ఫేజ్ 2లో ఉంటారు. వాళ్ళు ఒక విగ్రహం ఇవ్వడం జరిగింది. వాళ్ళు రాయి మీద ఉన్న ఇలా ఇంటి విగ్రహం రాయి మీద ఉన్న కూర్చున్నట్టుగానే క్యూ దర్శనం హాల్లో ఒక విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే ద్వారకామాయి విగ్రహం అన్నీ కూడా మన ప్రకాష్ చెన్నవారు గారు గీత వాళ్ళు అదే క్యూ దర్శనంలో ఇవ్వడం జరిగింది. అక్కడ కొన్ని లక్షల మంది అండి రోజు దర్శనం చేసుకునే వాళ్ళు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా కష్టపడి పైకి వచ్చిన గొప్ప వ్యక్తి అండి ఆయన. బాబా అని షిరిడీకి ఇచ్చిన తర్వాత ఆయనకు ఉన్న హోటళ్ళల్లో ఒక గొప్ప హోటల్ ఏంటంటే హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఒక కొత్త హోటల్ ప్రారంభించారు. ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని షిరిడీకి ఇస్తా అన్నారో ఆయనకు ఆ సెంటిమెంట్గా ఆ హోటల్ ప్రారంభించడం జరిగింది. దానికి ఆయన నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు గారు.